వల్లభనేని వంశీ బెయిల్పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ చేశారని అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అక్రమ మైనింగ్ పై విచారణ జరిపిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అక్రమ మైనింగ్ కారణంగా రాష్ట్ర ఖజానాకు 195 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మైనింగ్ విభాగాన్ని ఆదేశించింది. జిల్లా మైనింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 14వ తేదీన గన్నవరం పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. అయితే అప్పటికే వల్లభనేని వంశీని కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఆయనకు రిమాండ్ విధించారు. విజయవాడ జిల్లా జైలులో ఉన్న వల్లభనేని వంశీ అక్రమ మైనింగ్ కేసులో తనకు పీటీ వారెంట్ ఇచ్చే అవకాశం ఉందని, అందువలన తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు వంశీకి ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. ప్రతి 2వ శనివారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని వంశీకి స్పష్టం చేసింది. హైకోర్టు మే 29వ తేదీన ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం వంశీకి హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ రూపంలో సవాలు చేయాలని ఆదేశిస్తూ శనివారం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో నంబర్ 1062ను విడుదల చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం సుప్రీంకోర్టులోని అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ కు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన అభిప్రాయంతో పాటు మొత్తం ఫైల్ ను పంపాలని ఆదేశించింది. దీనిపై వెంటనే సుప్రీంకోర్టులో అప్పీలు వేయాలని కూడా కోరింది. వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. ఆయనకు అస్వస్థతగా ఉన్నప్పటికీ మొన్నటి వరకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అంతకుముందు విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో హైకోర్టు ఆదేశాల మేరకు చికిత్స చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించడంతో వంశీ అనుచర వర్గం ఆందోళనలో ఉంది.